లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయితే మనుషులు ఎన్ని రోజులు బతకచ్చు. మనకి బేసికలీ ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తామంటే లివర్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్, అంటే లివర్ లేకపోతే విత్ ఇన్ మంత్స్లో చనిపోయే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఎవరికైతే కంప్లీట్లీ లివర్ ఫెయిల్ అయిపోయి కామెర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ క్లాటింగ్ లేదు, రక్తవాంతులు, రక్తం తగ్గిపోతుంది, అలా ఫిట్స్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉండే రిస్క్ ఒక 5 to 10%. సో లెట్స్ సే ఒక 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసామంటే మొదటి 3 నెలల్లో ఒక 5 ఆర్ వర్స్ట్ కేసు ఒక 10%కి కాంప్లికేషన్ వల్ల చనిపోయే రిస్క్ ఉంటుంది. ఆ మిగతా 90 మంది రకరకాల ప్రాబ్లమ్స్ వలన ఇంకో 10% నెక్స్ట్ 20 ఏళ్ళలో చనిపోవచ్చు అనమాట. నెక్స్ట్ 20 ఏళ్లలో వాళ్ళకి ఏదైనా అది లివర్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చి గాను, హార్ట్ అటాక్ వచ్చి గాను, స్ట్రోక్ గాను. బట్ ఓవరాల్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక 20 years సర్వైవల్ ఆల్మోస్ట్ 80% వరకు ఉంది. పాత రోజుల్లో ఏంటంటే మనకి ఈ హెపటైటిస్ సి పేషెంట్స్ చాలా మందికి ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళం, వాళ్ళకి హెపటైటిస్ సి తిరిగి వచ్చేసి చాలా చనిపోయేవాళ్ళు. సో కొంచెం 70%, 80% అలా ఉండేది. ఇప్పుడు మనకి హెపటైటిస్ సి కూడా బ్రహ్మాండమైన మందులు వచ్చేసాయి. సో ఇప్పుడు అన్ని గ్రూప్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి ఒకసారి ఆ ఇనీషియల్ మొదటి 3 నెలలు అయిపోయినాక ఆల్మోస్ట్ 75 to 80% 20 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతుకుతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కోర్స్ ఎన్ని ఏళ్ళు బ్రతుకుతారంటే చిన్నవాళ్ళు ఆబ్వియస్ లాంగ్ బ్రతుకులారు. ఒక 60-70 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక 20 ఏళ్ళు మళ్ళీ హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటివి చనిపోవచ్చు. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు నార్మల్ లైఫ్, వాళ్ళు నార్మల్గా మన పేషెంట్స్ చూసారంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఒలింపిక్ అసలు ఏమన్నా స్పోర్ట్స్, గేమ్స్, స్విమ్మింగ్, వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అంటే ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నార్మల్ లాంగ్ హెల్దీ లైఫ్ 20, 30, 40 ఏళ్ళు లీడ్ చేయొచ్చు. బట్ ఎస్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్కి కొన్ని మందులు ఇస్తాము, టాక్రోలిమస్ అలాంటివన్నీ మందులు ఇస్తాము. ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి కొంచెం మామూలు పేషెంట్స్ కన్నా హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ హై ఉంటుంది. అందుకని మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, లావ్ అవ్వకూడదు, మళ్ళీ ఆల్కహాల్ మొదలు పెట్టకూడదు, మళ్ళీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫిట్ లైఫ్ మెయింటైన్ చేస్తే అసలు నార్మల్ పర్సన్ కన్నా మంచి లైఫ్ ఉండొచ్చు.